కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఉపేంద్ర కొన్ని తెలుగు సినిమాల్లో సైతం మెప్పించారు. పేద కుటుంబంలో జన్మించిన ఉపేంద్ర బాల్యంలో అనారోగ్యానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు అవమానాలు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉపేంద్ర ఓ సినిమాతో బిజీగా ఉండగా యుఐ ది మూవీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో సినిమాలకు వచ్చిన సమయంలో తాను సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తానని, ఆ సమయంలో ప్లేట్ తీసుకుని భోజనానికి వెళ్లగా ప్రొడక్షన్ చెందిన వ్యక్తి తనకు ఆహారం కూడా పెట్టలేదని ఉపేంద్ర చెప్పారు. భోజనం కోసం వెళ్తే నాకు దారుణమైన అవమానం ఎదురైందని ఆయన చెప్పారు. నాకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్లే ఆ సమయంలో అవమానం ఎదురైందని ఉపేంద్ర అన్నారు. తర్వాత రోజుల్లో నేను హీరోగా మారాక నన్ను అవమానించిన ఆ వ్యక్తి నా ప్లేట్ లో భోజనం వడ్డించారని ఉపేంద్ర అన్నారు. కెరీర్ తొలినాళ్లలో నాతో ఏం లేదని, జీరోతో నా ప్రయాణం మొదలైందని ఆయన అన్నారు. తన ఎప్పుడు ఏమైనా కోల్పోయినా తనకు నష్టం లేదని, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నాతో ఏం లేదని ఉపేంద్ర అంటున్నారు. ఉపేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. యుఐ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచాన్ని అందుకుంటారో చూడాలి. ఉపేంద్ర రెమ్యునరేషన్ ఒకంత భారీ రేంజ్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. ఎందుకంటే సెల్ఫ్ మేడ్ మ్యాన్, తన కోసం చార్జ్ చేయడానికి ఎంతైనా సరే తగ్గేదే లేదంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉపేంద్ర తనకు సంబంధించిన విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు. ఎందుకంటే కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చా ఎవరి యొక్క మరి ఉద్దేశంతోనూ కాదు అంటూ చెప్తుంటారు. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు ఎంతగానో సెన్సేషనల్ గా మారుతోంది.